నమస్తే, నేను మీ మాతంగి ఓదెల మాదిగా. నన్ను చాలామంది కూడా ఎంఆర్పిఎస్ సామాజిక పోరాటాలు చేసింది, దానివల్ల లబ్ధి ఏం జరిగింది, లేకపోతే ఎంఆర్పిఎస్ వల్ల ఈ సమాజానికి ఏం ఉపయోగము, మాదే కులానికి ఏం ఉపయోగం అంటూ చాలా సందర్భాల్లో కొంతమంది అవగాహన ఉండి లేకపోతే అవగాహన లేక అడిగిన సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి నా కళ్ళ ముందు నేను ఉద్యమ ప్రయాణంలో పోయినప్పుడు నేను కళ్ళారా చూసిన ఒక సంఘటన గురించి నేను మాట్లాడదలుచుకున్నా ఈరోజు. ఇక్కడ దిశ అత్యాచార హత్య విషయంలో రాష్ట్రం అగ్నిగుండమై మండుతున్న క్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో లింగాల అనే మండల కేంద్రానికి దగ్గరలో టేకులక్ష్మి అనే బుడగజంగాల ఆడపడుచును బలాత్కారం చేసి చంపిన సందర్భం కూడా ఆ రోజుల్లో పత్రికల్లో చాలా వినబడింది. అయితే ఇక్కడ స్పందించినట్టుగా ప్రభుత్వం కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఆదిలాబాద్లో స్పందించలేదు. హైదరాబాద్ సంఘటనకు పరిష్కారం దొరికింది, ఎన్కౌంటర్ జరిగింది, ఇక్కడ ఏదో జరిగింది, పార్లమెంట్లో ఇక్కడ ఉన్న తెలుగు ప్రాంతాల నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు కూడా ఆ వర్గానికి, ఆ కులానికి చెందిన వాళ్ళు మాట్లాడినరు. కానీ టేకులక్ష్మి కులానికి సంబంధించిన ఏ రాజకీయ నాయకులు కూడా రాజకీయాల్లో లేరు, ఏ పార్టీలో లేరు. ఆ కులం రాజకీయంగా ముందుకు పోలేని కులం. ఆమె అంశంలో మాట్లాడిన సందర్భం ఎవరిది లేదు. ఈ క్రమంలో కృష్ణమాదేవి గారు, నేను ఇద్దరం ఇంకా రాష్ట్రస్థాయి నాయకత్వం కూడా ఆ అంశం పైన మాట్లాడడానికి వెళ్ళిన సందర్భంలో సంఘటన స్థలానికి వెళ్ళి చూసి తిరుగు ప్రయాణంలో ఈ సమస్యకు మనం కూడా పరిష్కారాన్ని తెప్పించే ప్రక్రియ చేయాలి. హైదరాబాద్కో న్యాయం, ఆసిఫాబాద్కు ఇంకో న్యాయం ఉండకుండా, ఢిల్లీకో న్యాయం, గల్లీకో న్యాయం ఉండకుండా ఈ సమస్యను పరిష్కార దిశగా దీనికి న్యాయం జరిగే విధంగా, ఈ సంఘటనకు న్యాయం జరిగే విధంగా, ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనం పరిష్కారం చూపించాలని మాట్లాడుకున్న సందర్భంలో నా కల్లారా నేను దగ్గరుండి నడిపిన పోరాటం అది. ఈరోజు సాయంత్రం మాట్లాడుకొని పొద్దుటికల్లా ధర్నాను నిర్వహించాలనుకొని అప్పటికప్పుడు అక్కడ ఉన్న యువకులను చైతన్యం చేసుకొని, ఆ గ్రామాల్లో ఉన్న యువకులను అదే రాత్రి చైతన్యం చేసుకొని తెల్లవారుజామున 6 గంటలకే హాస్టల్లోకి పోయి హాస్టల్లో విద్యార్థులతో మమేకమై విద్యార్థులకు సంఘటన పట్ల చెప్పి, దిశ విషయంలో ఎలాంటి పరిష్కారం వచ్చిందో కానీ టేకులక్ష్మి విషయంలో అలాంటి పరిష్కారం కోరుకుంటలేము, న్యాయపరమైన పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. దానికోసం మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, మన వర్గాల కోసం మనమే ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదే అని అక్కడ విద్యార్థులను ఎడ్యుకేట్ చేసుకొని ఒక ఉద్యమాన్ని నిర్మిస్తే దరిదాపుగా 1500 మందితో ఆసిఫాబాద్లో మార్నింగ్ 11 గంటల నుండి సాయంత్రం 7-8 గంటల వరకు రోడ్డు పైన మానవహారాలు, నిరసన కార్యక్రమాలు చేసి అక్కడి నుండి పుట్టిన ఉద్యమమే మరి దళిత గిరిజన ఆడపడుచులకు న్యాయం జరిగే విధంగా ఓ పోరాటాన్ని నడిపించి, ఆ పోరాటంలో అంతిమ దశగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయంటే అక్కడ ఆసిఫాబాద్లో పుట్టిన ఉద్యమం వల్ల, టేకులక్ష్మికి న్యాయం కావాలనే డిమాండ్తో తిరిగిన పోరాటం వల్ల ఈ అత్యాచార హత్య ఘటనలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వచ్చినాయి. అక్కడ దోషులకు శిక్షలు కూడా వెంటనే అమలయ్యే కాడికి అక్కడ తీర్పులు కూడా వచ్చినాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే ఎంఆర్పిఎస్ పోరాటాలు సమాజానికి చాలా ఇచ్చిన, మాదిగ జాతి అవసరాలకు సంబంధించిన వర్గీకరణ పోరాటంలో అది రాజకీయంగా ఉంది కనుక, అంతిమంగా రాజకీయంగానే పరిష్కారం దొరకాలి కనుక ఎంఆర్పిఎస్ ఏ సిద్ధాంతం మీదనైతే నిర్మాణమైన మాలాంటి నాయకులము, లేకపోతే సిద్ధాంత సృష్టికర్తలైన నాయకులు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని 30 ఏళ్ళుగా నడిపిస్తున్న నాయకుడు కృష్ణమాదేవి గారు కానీ ఆ చట్టసభల్లోకి పోకుండా ఆయన కింద పనిచేసే వాళ్ళని చట్టసభల్లోకి పంపించకపోవడం వల్ల ఈ 30 ఏళ్ళుగా మాదిగల శ్రమ సామాజిక ఉద్యమాల మీద స్పష్టమైన ఫలితాలను తెస్తుంది. కానీ తన కులపోరైన, తన అంశమైన వర్గీకరణ పోరాటాన్ని పరిష్కారం చూపించలేని పరిస్థితిలోకి ఏర్పడుతుంది. చట్టసభల్లో వర్గీకరణ సిస్టమ్ మీద, వర్గీకరణ సిద్ధాంతం మీద ఎదిగిన నాయకుడు కనుక పోతే వితిన్ 2-3 డేస్లో దానికి పరిష్కారం దొరుకుద్ది. దీనికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలంతా వచ్చి రోడ్డు మీద పోరాటాలు చేసినా చివరికి దాని పరిష్కారం అంతిమంగా పార్లమెంట్లోనే దొరికింది. పార్లమెంట్లో పోరాటం చేసే కాడ కేసీఆర్ గట్టి పోరాటం చేస్తే తెలంగాణ నుండి నియమించబడ్డ తక్కిన కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల పార్లమెంట్ సభ్యులు కానీ దానికి మద్దతుగా ఉండడం వల్ల పార్లమెంట్లో చట్టం వచ్చింది. ఈ వర్గీకరణ పోరాటం మాదిగలు 30 ఏళ్ళుగా రోడ్ల మీద ఎన్నిసార్లు వచ్చినా ఓటు రాజకీయాలలో మాదిగలు లేకపోవడం వల్ల
చట్టసభల్లోకి మాదిగలు ఈ వర్గీకరణ సిద్ధాంతం మీద ఎదిగిన వాళ్ళు ముందుకు పోకపోవడం వల్ల వర్గీకరణ అంశంలో ఎప్పటికి కూడా మాదిగలకు మోసం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా మాదిగలకు 100కు 100 మోసం జరుగుద్ది. ప్రధాని గారు హామీ ఇచ్చారని, ప్రధాని గారు ఇచ్చిన హామీ మేరకు మాదిగలకు ఏదో స్పష్టంగా న్యాయం జరుగుద్ది అంటే మరొకసారి మోసపోవడమే తప్ప మరొకటి లేదు. న్యాయం చేయాల్సిన ఆయన స్పష్టంగా ఆయన న్యాయం చేస్తా అని చెప్పకుండా మీతో పోరాటం చేస్తా అన్నప్పుడే ఆ మాటల్లో అర్థాన్ని గ్రహించాల్సిన అవసరం ఈరోజు మాదిగ జాతికి ఉంది అనేది స్పష్టం చేస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగా మోదీ గారు వచ్చేసారు కదా కమిటీ, 5 నెలల్లో ఏం జరిగింది? జరిగింది ఏం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోడీ గారు వచ్చారు, పరేడ్ గ్రౌండ్ లో విశ్వరూప సభ పెట్టారు. ఆ సభలో వచ్చేసి నేను ఎంఆర్పిఎస్ కార్యకర్తగా కృష్ణమాదిగ నాయకత్వంలో నేను కూడా పనిచేస్తా సమస్య పరిష్కరించనీకి అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు, పార్లమెంటరీ కమిటీ చట్టం పరిధిలో కోర్టు పరిధిలో ఉన్న అంశంలో ఏవైనా న్యాయ సలహాలు కానీ అక్కడ ఉన్న అంశాల మీద ఎక్సైజ్ చేయడానికి ఒక కమిటీ చేస్తున్నామన్నారు. ఆ కమిటీ చేసినామన్నారు. సుప్రీంకోర్టులో ఈ పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి హడావుడి జరిగింది, హియరింగ్ జరిగింది. హియరింగ్లో ఎంతమంది కేసులో ఉన్నారో, ఎవరెవరి పిటిషన్స్ ఉన్నాయో ఇది సమాజం ముందు స్పష్టంగా ఉంది. జరిగేది పంజాబ్ హైకోర్టు, పంజాబ్ ప్రభుత్వం మధ్యలో జరుగుతున్న వాదోపవాదాలే అవి. దాంట్లో తెలుగు నేలపైన ఉన్న మాదిగల సమస్యకు సంబంధించింది కాదు. కానీ అక్కడ వచ్చే తీర్పు దేశమంతా అమలవుతుంది అనే ఆశ ఆకాంక్ష మాత్రం తెలుగు నేలపైన ఉన్న మాదిగలకు కూడా ఉన్నది. కానీ వర్గీకరణ అంశంలో రిజర్వేషన్ల ముసాయిదాను స్టడీ చేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా అంతిమంగా తీర్పిస్తుందని, ఆ తీర్పే అంతిమం అవుతుంది అని నేను అనుకోవట్లేదు. వర్గీకరణ రిజర్వేషన్ల ముసాయిదాలో చాలా ఆర్టికల్ 341 ఏ విధంగానైతే చాలా అడ్డంకులుగా మారిందో ఆ 341 సవరణ జరగకుండా మరి వర్గీకరణను ఇతర రాష్ట్రాల్లో అమలు చేసే కాడ సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్ అవుతుందని నేను భావించట్లేదు. దానికి చట్టం ఉంది కనుక ఆ చట్ట సవరణ జరగకుండా సుప్రీంకోర్టు తీర్పులతో ఏదో వ్యవస్థ చేస్తాము అంటే కాదు. ఈరోజు దేశంలో మనం ఒకసారి గమనిస్తే సుప్రీంకోర్టు పరిధిలో ఉండే చట్టాలను కూడా రాత్రికి రాత్రి పార్లమెంటరీ వ్యవస్థ సరిచేసి సుప్రీంకోర్టును అమలు చేయమంటుంది. సుప్రీంకోర్టులో ఉన్న కేసును పరిష్కరించే క్రమంలో ఆ కేసు అట్లా ఉండంగానే ఆర్టికల్ 370 విషయంలో దానికి బిల్లు రాకముందే ఎన్నో కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి కదా. మరి సుప్రీంకోర్టులో 370 విషయంలో కేసులు ఉన్నాయని ఆగిందా కేంద్ర ప్రభుత్వం? మోడీ గారు ఆపారా? ఆ కేసులు అట్లా ఉండంగానే, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు ఉండంగానే బిల్లు చేసిండ్రు, చట్టాన్ని చేసిండ్రు, 371 రద్దు చేసిండ్రు. మరి వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు సాకెందుకు చూపిస్తున్నారు? ఇది చట్టసభల్లో నిలదీసే వాళ్ళు లేకపోవడం వల్ల. ఇప్పటికైనా కృష్ణమాదిగకు మంచి అవకాశం వచ్చినప్పుడు జార విడుచుకుంటుండు. ఆ జార విడుచుకోవడం మాదిగ జాతికి నష్టం జరుగుద్ది. తను తలుసుకుంటే, తను అనుకుంటే ఇప్పటికిప్పుడు రాజ్యసభ పోనీకి చాలా అవకాశాలు ఉన్నాయి. బీజేపీ అంత విశ్వాసంగా నమ్ముతుంది కనుక అదే బీజేపీతో తనే చట్టసభల్లోకి పోయి మరి వర్గీకరణ అంశంలో మాట్లాడితే చట్టసభల్లో వర్గీకరణ అంశంలో ఉన్న చట్టానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి ఒక మంచి బిల్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన ఆకాంక్ష కూడా నెరవేరుస్తుంది. అది చేయకుండా ఎంతసేపు రాజకీయ పార్టీలకు మనం మద్దతు ఇస్తాము, రాజకీయ పార్టీల జెండాలు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మాదిగలు మొయ్యాలి అంటే రాను రాను ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కూడా ఈసడించుకునే కాడికి అవుతుంది కనుక దాన్ని పునరాలోచన చేసుకోవాల్సిన అంశాన్ని కూడా పరిశీలించాలని కృష్ణమాదిగకి చెప్తున్నాను.